విశ్వ వెంకట అన్నకు నాకంటే చాలా బంధం అన్న. అంటే మేము ఆది సినిమా నుంచి కంటిన్యూగా చేస్తున్నాం. వివిఎన్ సినిమాలు సార్, ఆది యోగి అట్నే బన్నీ సినిమాలు చాలా సినిమాలు చేశాము. ప్లస్ మాకు ఉన్న కష్టాల్లో చాలా హెల్ప్ చేసిన వ్యక్తి. ఎందుకంటే మా సొంత ఇప్పుడు స్ట్రగ్లింగ్ టైంలో వేషాలు లేకుండా కానీ కూడా చాలామంది చెప్పి మన మనిషి అని చెప్పి చాలా వేషాలు ఇప్పించిన రోజులు కూడా ఉన్నాయి విశ్వ వెంకట అన్న. అట్లా నేను చాలా సినిమాలు చేశాను. నాయక్ కానీ ఎవడు సినిమా కానీ ఇంకా చాలా చెప్పుకోకపోతే చాలా సినిమాలు ఉన్నాయి. మా విశ్వ వెంకట నాకు ఒక 1 year నుంచి కొంచెం హెల్త్ బాగాలేకుంటే మధ్యలో కూడా చాలా వీడియోస్ కూడా వచ్చాయి, చూశారు. ఈ మధ్యకాలం కొంచెం కోమా టైప్లో ఉంటే నేను పోయినప్పుడు చూస్తే నిజంగా చాలామంది వచ్చి పలకరించినా కానీ నేను ఒక్కసారి అన్న నేను నవీనన్న అంటే సట్మని ఒక్కసారి చూశాడు. నాకు చాలా అంటే హ్యాపీ అనిపించింది అన్న లేచాడని. మొన్న లాస్ట్ వీక్ అట్లా కలిశాను, కానీ సడన్గా చనిపోతే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మంచి నటుడు మన ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో అందరు బాగా ఆదరించే నటుడు మా విశ్వ వెంకట అన్న ఈరోజు లేకపోవడం చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళ కుటుంబానికి నేను అందరికీ నమస్తే చెప్తున్నాను. వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. ఇంకా విశ్వ వెంకట లాంటి నటులు రారు, ఎందుకంటే ఆయన డైలాగ్కే ఇక్కడ అందరూ చాలా ఫ్యాన్స్ ఉంటారు. అసలు విశ్వ వెంకట అన్న లేడంటే చాలా బాధ అనిపిస్తుందండి. వాళ్ళ ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా సపోర్ట్ లేదు కదండి, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సపోర్ట్ లేదని చెప్తున్నారు. మరి సినీ ఫీల్డ్ నుంచి ఏమైనా హెల్ప్? నాకు తెలియదండి, నేను చాలా చిన్నోని, అంత పెద్ద మాటలు మాట్లాడేంత కెపాసిటీ నాకు లేదు. సినిమా ఇండస్ట్రీ గురించి చెప్పేంత ఎవరైనా చేస్తారండి, అట్లేం లేదు. ఇండస్ట్రీలో అందరూ చేస్తారు. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీడియా మిత్రులు మా విశ్వ వెంకట అన్నకు బాగా సపోర్ట్ ఉన్నారు. వాళ్ళకు పాదాయ దండాలు మా గబ్బర్ సింగ్ టీం తరఫు నుంచి. ఈరోజు మా విశ్వ వెంకట అన్న కోల్పోయినామంటే చాలా బాధ ఉన్నది. విశ్వ వెంకట అన్న మాకు ఎట్లా అంటే అంతకుముందుకు నర్సింగ్ యాదవ్ని చూసి అన్న కోల్పోతే విశ్వ వెంకట అన్నని చూసి మేము ముందుకెళ్ళి మేము కూడా ఒక ఫేమ్ అయినాం అన్నని చూసి. మాకు అన్న ఈరోజు లేడంటే చాలా బాధ ఉన్నది అని ఇప్పటిదాకా ఎవరెవరో విశ్వ వెంకట అన్నకి హెల్ప్ చేసిన వాళ్ళందరికీ పాదాలు దండాలు. మ్యాక్సిమం మా డాక్టర్లు, హాస్పిటల్లో ఎవరో పొలిటికల్ వాళ్ళందరికీ వచ్చిన పాదాలు దండాలు. మా అన్నకు మ్యాక్సిమం ట్రై చేశాము అని ఆ దేవుడు గుడ్డోడు అయ్యిండు మా విశ్వ వెంకట అన్న తరఫు నుంచి. మా అన్న మళ్ళా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలకు మంచి నవ్వుపిస్తాడు, మంచి సినిమాలు చేస్తారని మా గబ్బర్ సింగ్ టీం ఆశ ఉండే అని చాలా బాధ ఉన్నది. ఎప్పుడన్నా కూడా ఇండస్ట్రీ నుంచి నేను ఒక కోరుకుంటున్నా మా గబ్బర్ సింగ్ టీము, మా అన్న వేరే బిజినెస్ లేవు, వేరే దందలు లేవు. మా వదినకు ఇంట్లో కూర్చొని సాగిండు. మా వదినకి ఏ ఓనర్ లేదు. ఏ హీరోల పేర్లు ఎత్తినామో, ఏ విష్ణుబాబు, మోహన్ బాబు, ప్రభాస్ గారు, ఏ హీరోలతో మా అన్న విశ్వ వెంకట అన్న చేశాడు కదా. ఆ కోసమన్నా మా వదినమ్మకు మీరు అందరు కలిసి, ఆమెకు ఏ ఓనర్ లేదు, మీరు అందరు కలిసి ఏమన్నా చేయాలని మా గబ్బర్ సింగ్ టీం కోరుకుంటున్నాము. ఇప్పటిదాకా ఇచ్చిన వాళ్ళన్నీ డబ్బులు హాస్పిటళ్లకు, దానికి ఖర్చులకు అవన్నిటికీ అయినాయి. ఇప్పుడు మా వదినమ్మకు ఏమన్నా చేయాలని మా గబ్బర్ సింగ్ టీం రిక్వెస్ట్. మీకు పాదాలు దండాలు. ఏ ప్రభాస్ గారు 50 లక్షలు అని చెప్పి పబ్లిసిటీ అయిందో అదే 50 లక్షలు ఇస్తే మా వదినకు, మా అన్న పేరు మీద మా వదినే 100 ఏళ్ళు బతికి మిల్లని దేవునిలాగా చూసుకుంటుందని మా గబ్బర్ సింగ్ టీం కోరుకుంటున్నాను. కుమ్మరిగూడెంలో ఆయన వస్తుండే, కుమ్మరిగూడెంలో వాళ్ళ ఇల్లుండే, ఆడుకు ఇక్కడ అడ్డగుట్టకు వచ్చారు. అడ్డగుట్ట నుంచి మాసప్ ట్యాంక్ పోయారు, మాసప్ ట్యాంక్ నుంచి ఇప్పుడు రామ్నగర్లో ఉంటారు. నాకు చిన్నప్పటి నుంచి, నాకు ఆయన వచ్చినప్పటి నుంచి విశ్వ వెంకట అన్న మాకు పరిచయం. సో నిజంగా గబ్బర్ సింగ్ సినిమాకి సంబంధించి మీ సీన్ చాలా బాగా పండింది. ఆ సినిమా హైలైట్ కూడా అయింది. పవన్ కళ్యాణ్ గారు మీ అందరూ కలిసి ట్రీట్ కూడా ఇవ్వండి. ఆ సందర్భంలో విశ్వ వెంకటతో పవన్ కళ్యాణ్ గారు ఎట్లా ఉన్నారు, ఆ ఫీలింగ్ ఎలా? పవన్ కళ్యాణ్ సార్ ఒప్పుకున్నాడు. అది విశ్వ వెంకట అన్న ఆ రోజు చాలా బిజీ ఉన్నాడు. పులాచికి హైదరాబాద్ ఒక్కొక్క రోజు పోయి చూస్తున్నాడు అటు. ఆయన కోసం పవన్ కళ్యాణ్ వెయిట్ చేసి ఆ అంతాసి కథం చేసి ఉంటుంది, అంతా పండింది అది. ఎందుకంటే ఆ అంతాసికి విశ్వ వెంకట అన్న అంత అవసరం ఉండే అది. సో 2 లక్షల రూపాయలు కూడా పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం చేశారని నిజమే కదా? 2 లక్షలు చేసినని ప్రతి మీడియాలో కూడా మా వెంకటన్నని చెప్పిండు. 2 లక్షలు కాదు 20 లక్షలు కూడా పవన్ కళ్యాణ్ చేయగలుగుతాడు. అలా మా భూతల్లి మా పవన్ కళ్యాణ్ సార్ వాళ్ళ అమ్మ కూడా బాగాలేదు, సారీ, వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు ఉన్నాడు. నేను ఆల్రెడీ మన మేనేజర్ కాల్ చేస్తే సార్ ఇట్లా అపోలో పెద్దమ్మ బాగాలేదు అని చెప్పిండు. ఆ టైంలో మేము డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు. మ్యాక్సిమం హీరోలలో చేస్తే కొత్త హీరో అతనైతే 2 లక్షలు ఇచ్చాడు, ఇంకో కొత్త హీరో 2 లక్షలు, యశ్వంత్ సింగ్ 2 లక్షలు ఇచ్చాడు. ఆ మాటికైతే 3 హాస్పిటల్లో
హనుమంత్ అన్న 1,00,000 రూపాయలు ఇచ్చిండు, మన రవి సార్ సిఆర్ఈ సార్ 1,00,000 రూపాయలు ఇచ్చిండు. ఆ చేసినానికి అందరికి పదవులు దండాలన్న. వాళ్ళకి మట్టుకైతే 2 హాస్పిటల్, ఒక హాస్పిటల్ 4 లక్షలు అయింది, ఇంకో హాస్పిటల్ ఉన్నాయి. ఆడ ఉండడానికి లాడ్జింగ్, వచ్చిపోవడానికి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరికైతే ఉన్న మట్టుకైతే వాడు అదే సర్దిచ్చిండు. ఇప్పటికైతే వాళ్ళ మిసెస్ మీకు అందరూ హెల్ప్ చేయాలా. మీరు మీడియా కూడా అదే ఫిషింగ్ కట్టకి అయిపోయింది క్లోజ్ అని అనుకుంటా, మీరు ఇప్పుడు కూడా ఇంకా వాళ్ళ మిసెస్ క్లోజ్ చేయకుండా మీరు సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇంకొకటి ఒకటి చిన్న చెప్తున్నా, మా ఆర్టిస్టులకైనా ఫిషింగ్ కట్ అయినా వాళ్ళ ఫ్రెండ్స్ అయినా సరే ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీదకి అయిపోయింది. దయచేసి ఎవరికి మందు అలవాటు ఉన్నదో ఒక 2 పెగ్గులు తాగి ఒక ఫ్యామిలీని చూడించుకోవాలని ఆ మందు జోలికి పోకుండా 100 ఏళ్ళు బతకాలి. మా ఫిషింగ్ కట్ అన్న అట్లనే మా నర్సింగ్ అన్న కొంచెం మన ఆర్టిస్టులు అందరూ ఇప్పుడు మనం కోల్పోతున్నాము. అలాంటి ఆర్టిస్టులు పుట్టలేరు మా ఇండస్ట్రీస్లో. ఆర్టిస్టులు అలాంటి మళ్ళీ రాలేరు. ఉన్న ఆర్టిస్టులు అన్నా కొంచెం కాపాడుకొని వాళ్ళ మందు అనేది తాగండి, 2 పెగ్గులు తాగండి. డాక్టర్ కూడా ఆపరేషన్ చేసి తాగుతాడని మొత్తానికి మానేయమంటలేని మన ఫ్యామిలీని నమ్ముకోవాల్సి వాళ్ళ కోసం 2 నిమిషాలు ఆలోచించాలని మా గబ్బర్ సింగ్ దయచేసి చెప్తున్నాను. 99% ఆల్కహాల్ వల్లనే అన్నకి ఇట్లా కోల్పోయినాడు. మా అన్న ఆల్కహాల్ తాగకపోతే ఇంకా 70-80 ఏళ్ళు బతుండే. ఆయన కొంతమంది దోస్తులు కలిసి వాళ్ళు చెప్పలేదు. మా అన్న వెంబడి తిరిగేంత చెప్పేంత మేము పెద్ద స్థాయి కాదు. ఫిషింగ్ కట్ అంటే మాకు ఒక గురు లాంటి ఒక అన్న లాంటి వాడు. ఆయన ఉన్న దోస్తులు చెప్పలేదని మాకు ప్రాబ్లం. ఈరోజు మన తెలంగాణ సినీ నటుడైనటువంటి ఫిషింగ్ కట్ అన్న గారి మరణం మమ్మల్ని అందరినీ కలచివేసింది. మరి ఆయన మాతో ఉన్నటువంటి ఆత్మీయ సంబంధం ఏంటంటే మాది మెదక్ జిల్లా మనోహరాబాదు. మా దగ్గరికి ఆయన నెలలో ఒక 2 సార్లు వచ్చి మంచి యోగక్షేమాలు అడిగి అందరినీ పేరు కాకుండా వెంకట్ బాయ్, శేఖర్ బాయ్, అర్జున్ బాయ్ అనే మర్యాదపూర్వకంగా ఆయన మాతో ఉండేవాడు. ఆయన యొక్క ఏంది అంటే ఆయన అందరితోటి కలుపుకునే తత్వం ఉండేది. అట్లాంటి వ్యక్తి మరణించడం మాకు చాలా బాధ కలిగించింది. మరి అదేవిధంగా ఆయన సినీ ఫీల్డ్కు చేసినటువంటి సేవను గుర్తించి ఆయనను ఎవరు గుర్తించలేదు కాబట్టి సినీ ఫీల్డ్ తెలుగు ఇండస్ట్రీ కూడా ఆయనను వాళ్ళ కుటుంబాన్ని ఆదరించి వాళ్ళకి దగ్గర సేవ చేయాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాం. కుటుంబ సభ్యులకు ఆయన ఎన్నో సినిమాలు నటించాడు. ఆ వార్త విన్న తర్వాత మీ అందరికీ అంటే ఆయన లోటు కూడా తీర్చలేంది, ఎలా అనిపించింది? చాలా బాధాకరం అన్న. ఎందుకంటే బుడుప్పల ఆర్బీఎం హాస్పిటల్లో అన్న ఉన్నాడు. ఒక 1 వీక్ దాకా ఉన్నాడు అక్కడ. అన్నకి మంచి వైద్యం అందించారు అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు. అన్న కూడా అక్కడ మంచిగా మన కొన్ని యూట్యూబ్ ఛానల్లో దగ్గర కూడా అన్న మాట్లాడడం జరిగింది. ఇంకా మంచి ట్రీట్మెంట్ గురించి ఆ కుటుంబ సభ్యులు చందనగర్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళాక అన్న కొద్దిగా డల్ అయ్యిండు. బాడీ అంతా ఇన్ఫెక్షన్ అయ్యి అన్నకి కిడ్నీ ప్రాబ్లం అయ్యి లివర్ కూడా కొద్దిగా పాడైపోయి అన్న చావుతోని పోరాడిండు. చాలా బాధాకరం. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి కూడా కొంచెం చాలా ఇబ్బంది పడ్డారు. అన్న డయాలసిస్ మీద ఉన్నాడు ప్రజెంట్లీ, ఇంతకు ముందు కూడా. కానీ అన్న బాడీ ఏదైతుందో అన్న బాడీ సహకరించలేదు. కానీ కుటుంబ సభ్యులు కూడా అన్నని బ్రతికించాలని చెప్పి కూడా చాలా పోరాటం చేసిర్రు. చాలా ఇబ్బందులు పడ్డారు. పెద్ద పెద్ద వాళ్ళు దగ్గరికి కూడా ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. కానీ సరైన వాళ్ళకి సాయం దొరకలేదని నేను అనుకున్నాను. సరైన టైం రెస్పాండ్ కాలేరు. మళ్ళీ కొన్ని న్యూస్లు కూడా మధ్యలో ఫేక్ న్యూస్లు వచ్చి అది కూడా కొద్దిగా డిస్టర్బెన్స్ అయింది వాళ్ళ కుటుంబ సభ్యులకి. నేను కూడా అక్కడ లోకల్ నుండి మాకు తోచిన సాయం నేను 30,000 రూపాయలు, 10,000, 5,000 అట్లా కొంతమందితోని కూడా నేను అక్కడ ఉండి హెల్ప్ చేయించడం జరిగింది. కానీ ఎంత హెల్ప్ చేసినా కానీ అన్న లాస్ట్కి అన్న మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం విషయం. ఎందుకంటే అన్న ఎక్కడ కనిపించినా ఎక్కడ మాట్లాడినా కానీ అన్నతో నేను భోజనం చేస్తుండేవాడిని. అప్పుడప్పుడు మంచిగా మాట్లాడేవాడు అన్న. కానీ ఎక్కడ కలిసిన అన్న తెలంగాణ స్లాంగ్తోని మొన్న ఒక 4 డేస్ కింద నేను అన్నని కలవడం జరిగింది. అప్పుడు అన్న మాట్లాడలేడు. కానీ జస్ట్ అన్న వెంకటన్న నమస్తే అన్న అంటే జస్ట్ కళ్ళు తెరిచి ఇట్లా చేయలేపడం జరిగింది అంతే. ఇక అదే లాస్ట్ చివరి చూపు అన్నని చూడడం కూడా. కానీ ఈరోజు అన్న చావుతోని పోరాడి చనిపోవడం చాలా బాధాకరం. తెలంగాణలో ఈ తెలుగు 2 రాష్ట్రాలలో సినీ ఇండస్ట్రీ కూడా ఒక మంచి యాక్టర్ని మిస్ అయిందని చెప్పి కూడా నేను భావిస్తున్నాను. ఎందుకంటే అన్న విలన్ క్యారెక్టర్ కానీ కామెడీ కానీ ఏదైనా సరే ఆయన టాలెంట్ ఉపయోగించి ఎన్నో ఇప్పటికీ 200 సినిమాల పైగా
అన్న చేసి అన్న మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ అలాంటి పెద్ద వ్యక్తికే ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందంటే ఇది చాలా బాధాకరమైనటువంటి. ఇప్పుడు అంటే సరైన టైంలో ఆయనకి కనుక వైద్యం అందిస్తే ఆయన బ్రతికేవారు, అలాగే హెల్ప్ కూడా జరుగుంటే ఇంకా బ్రతికేవారనే ఇది కూడా ఉంటుంది. ఎంతవరకు కానీ సరైన సమయానికి ఆ కుటుంబానికి ఎవరైనా పెద్దలు అండగా ఉంటే ఆ కుటుంబం కొద్దిగా బలంగా కొద్దిగా ధైర్యంగా ఉంటుండేనేమో. కానీ అన్నకి టోటల్గా బాడీ ప్రజెంట్లీ సహకరించలేదు. ఆల్రెడీ కుటుంబ సభ్యులు వేరే దగ్గర నుండి కూడా సాయం రాకపోతే కుటుంబ సభ్యులే కిడ్నీ మార్పిడి గురించి కూడా వాళ్ళు కూడా చేపిద్దామని చెప్పి కూడా వాళ్ళు చాలా కష్టపడ్డారు. కానీ విశ్వవెంకటన్న బాడీ సహకరించడం వల్ల ఈరోజు మనకు ఇలా ఈ పరిస్థితి వచ్చింది. కానీ చాలా బాధాకరమైన అంశం ఇది. ఇప్పుడు బయట చాలా మంది హెల్ప్ చేస్తున్నారు ఫిష్ వెంకట్ గారి గురించి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, లేకపోతే ఆర్టిస్టులు కావచ్చు. హెల్ప్ అవుతున్న టైంలోనే ఒక ఫేక్ న్యూస్ రావడం, ప్రభాస్ లాంటి పెద్ద మనుషుల దగ్గర నుంచి ఒక ఫోన్ వచ్చిందనుకో, అంటే వస్తున్న హెల్ప్ అంతా కూడా ఒక్కసారిగా ఆగిపోయిందంటూ కూడా చెప్పారు. తర్వాత మెడికల్ సంబంధించి చాలా ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి అంటూ కూడా చెప్పారు. నిజమేనా? వాస్తవేనా? అయితే వాస్తవానికి ఏంటంటే కొద్దిగా డిస్టర్బెన్స్ అయితే జరిగింది ఇక్కడ. ప్రభాస్ గారి దగ్గరికి ఈ న్యూస్ వెళ్ళిందో లేదో అనేది నాకు తెలియదు ఇప్పటి వరకు. కానీ ప్రభాస్ గారి దగ్గరికి ఈ న్యూస్ వెళ్తే ఆయన సాయం చేసే వ్యక్తి, ఆయన మంచి మనిషి. కానీ అన్న దగ్గరికి ఈ వార్త వెళ్ళలేదేమో అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఎల్లుంటే అన్న ఫిష్ వెంకట్ అన్నని కాపాడుతుండేమో అని కూడా నేను అనుకున్నాను అక్కడ పరిస్థితులు చూస్తుంటే. కానీ ఆ ఒక న్యూస్ వల్ల ఎవరో అట్లా కాల్ చేసి అట్లా అనడం వల్ల వీళ్ళకి మాత్రం, కుటుంబ సభ్యులకు మాత్రం చాలా బలమైన దెబ్బ పడ్డది. అమౌంట్ వేసేటోళ్ళు కూడా వేయకుండా కొద్దిగా వెనుకకి వెళ్ళారు. అది ఒకటి చాలా బాధాకరం. 5 రూపాయలు, 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు కొట్టేవాళ్ళు కూడా ఆగిపోయినారు. అది ఒకటే కొద్దిగా ఇబ్బంది జరిగింది. కానీ అవి కూడా ఒకవేళ రాకుంటే ఆ అమౌంట్ కూడా వచ్చి ఈ కుటుంబ సభ్యులకి ఈ మెడికల్ టెస్ట్ కూడా, మెడికల్కి సంబంధించినవి కూడా కొద్దిగా ఇబ్బంది కాకుండా ఉంటూ ఉండే అనేది నా ఒక ఆవేదన. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, ఇట్లా గడవలేనటువంటి పరిస్థితి. కానీ ఈ పరిస్థితిలో ఫిష్ వెంకట్ అన్నతోని వీళ్ళు పోరాడారు అంటే చాలా వాళ్ళ పెద్ద మనసు కూడా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరికైనా కాపాడుకోవాలని ఉంటుంది ఫ్యామిలీ మెంబర్ని. కానీ ఎవరు కోల్పోవాలని అనుకోరు. కానీ వాళ్ళు కూడా పాపం చాలా ఇబ్బంది గురై అన్నని కాపాడదామని చెప్పి కూడా. మధ్యలో వెంకట్ గారు చాలా మంది పెద్ద పెద్ద హీరోలతో చేశారు కదా, ఒక్కరు కూడా ముందుకు రాకపోవడానికి రీజన్ ఏమంటారు? అది ఫిలిం ఇండస్ట్రీకి తెలిసి ఉంటుంది, అది మనకి తెలియదు. ఎందుకంటే తెలిస్తే వచ్చుండేమో అని నేను అనుకుంటున్నాను. కానీ మరి అలాగే ఎందుకు తెలియలేదు ఏందనేది నాకు కూడా తెలియదు. కానీ ఎవరైనా న్యూస్లో అయితే ఆల్రెడీ అన్ని న్యూస్లలో వస్తుంది, చూసిరో లేదో మనకు తెలియదు. ఒకవేళ వాళ్ళని మనం బలవంతంగా అయితే తీసుకురానికి ఇక్కడికి లేదు, వాళ్ళంతా వాళ్ళు వస్తే అది వేరు. ఇప్పటివరకు ఎవరైనా స్పందించారా ఆయన మరణం తర్వాత? ఇప్పటివరకు అంటే ఒక 7-8 నెలల కింద ఫిష్ వెంకట్ అన్న ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉందంటే పవన్ కళ్యాణ్ గారు ఒక 2 లక్షల రూపాయలు పంపించడం జరిగింది. అప్పుడు అన్న ఆర్థిక పరిస్థితి కొద్దిగా బాగాలేకుండా అన్నప్పుడు హాస్పిటల్లో లేడు. తర్వాత మొన్న రీసెంట్గా హాస్పిటల్లో ఉన్నప్పుడు మన మినిస్టర్ శ్రీహరి గారు ఒక 1 లక్ష ఇవ్వడం జరిగింది. మైనంపల్లి హనుమంతరావు గారు ఒక 1 లక్ష ఇవ్వడం జరిగింది. ఆ యూట్యూబ్ ఇమ్రాన్ గారు ఒక 1 లక్ష ఇవ్వడం జరిగింది. మళ్ళీ అక్కడ లోకల్ బీజేపీ పార్టీ, నేను జనసేన పార్టీ నుండి అక్కడ చాలా మందితో ఒక 30,000, 10,000, 5,000, 2,000, 3,000 అట్లా కొద్దిగా మందితో నేను సహాయం జరిగింది. మన విశ్వక్సేన్ అన్న కూడా ఒక 2 లక్షల రూపాయల చెక్ కూడా పంపించడం జరిగింది. ఒక కొత్త హీరో నేమ్ తెలియదు, అతను కూడా ఒక 2 లక్షల రూపాయలు కూడా హెల్ప్ చేయడం జరిగింది. ఇప్పటివరకు అయితే ఇది జరిగింది. ఈ అమౌంట్తోని వాళ్ళకి మెడికల్ టెస్ట్, మెడికల్ బిల్లు కానీ కొద్దిగా కొనసాగిందని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఏంటి అసలు ఎలా అనిపించింది? ఆయన చాలా రోజుల నుంచి హాస్పిటల్లో కూడా ఆయనకి మంచి ట్రీట్మెంట్ కూడా అవుతుంది అని చెప్పారు మొన్న మధ్య, అందరూ ఫండ్స్ కూడా ఇస్తున్నారు. ఏంటి ఈ వార్త తెలిసిన తర్వాత ఎలా? ఈ వార్త నిన్న నైట్ తెలిసింది మాకు. మంచి ట్రీట్మెంట్ కూడా జరిగింది. కాకపోతే అన్నకు బాడీ మొత్తం ఫుల్ ఇన్ఫెక్షన్ అయిపోయింది, కొద్దిగా లేట్ అయింది. బాడీ మొత్తం ఇన్ఫెక్షన్, జాయింటీస్ వచ్చినాయి అంట. అలాగే లివర్ కూడా ఫెయిల్ అయిపోయింది అని అన్నారు. అన్న బ్యాక్ టు మళ్ళీ తిరిగి మాతో పాటు షూట్ చేస్తాడని చెప్పి ఎంతో ఆశగా ఉండే మాకు. కానీ ఇవాళ దినంలో అన్న మా మధ్యలో లేడని మాకు చాలా బాధగా ఉంది. అయితే గతంలో మీ అందరికంటే ముందు కూడా ఆయన ఆర్టిస్ట్ అయినప్పటికీ గబ్బర్ సింగ్తో నుంచి మీ అందరితో ప్రయాణం కూడా ఇదంతా చేస్తున్నాయి. ఎలా ఉండేవాళ్ళు మీతోటి? మీరు అన్న గబ్బర్ సింగ్ కన్నా ముందు నుంచి అన్నతో పాటు మేము చాలా ఎట్లుంటుండే, చాలా క్లోజ్గా ఉంటుండే. అన్న మాకు ఫోన్ చేస్తుండే, మేము ఫోన్ చేస్తుండే. ఎవ్రీ ఇయర్ బోనాలకు ఇక్కడికే వస్తుండే. ఇప్పుడు చూడగానే బాధ. లాస్ట్ ఇయర్ ఈయనే స్టే చేసి ఇక్కడనే కలిసినాం అన్నని. మళ్ళీ ఇదే లాస్ట్ అయిపోయింది అన్నని మళ్ళీ ఇవాళ చూసుడు అని చెప్పి చాలా బాధగా ఉంది. గబ్బర్ సింగ్ తర్వాత కూడా మేము అన్నతో పాటు చాలా షూటింగ్ చేసినాం. గబ్బర్ సింగ్లో కానీ, గబ్బర్ సింగ్లో ఫుల్ సినిమా అవకాశాలు లేకుండా చాలా ఇబ్బంది కూడా పడ్డారంటూ చెప్పారు.
సినిమా అవకాశాలు అంటే అన్నకు కొద్దిగా హెల్త్ పరంగా కూడా బాగాలేదని చెప్పి అన్ననే కొద్దిగా మూవీస్ కూడా అవాయిడ్ చేసినట్టుండు. అది నాకు అంతగా ఐడియా లేదు. కాకపోతే అన్నకు మాత్రం ఇండస్ట్రీలో మాత్రం ఎప్పటికీ విశ్వ వెంకట్ అంటే ఏదో బ్రాండ్ అది. అన్నకు మాత్రం ఇండస్ట్రీ నుంచి కూడా మంచి ఉన్నది అన్నకు. లాస్ట్ టైం అంటే మొన్న ఆర్బిఎం హాస్పిటల్లో మాట్లాడిండు. లేచి కొన్ని వాటర్ అడిగిండు, వాటర్ తాగిండు. మేము ప్రవీణ్ బాగున్నాం అన్నాడు. ఇట్లా చూసిండు, చేయి కలిపిండు, మంచిగా మాట్లాడినాక అన్న పోతుంది. అర్ధగంట సేపు ఉన్నాం అన్నతో పాటే ఉండి అన్నతో మాట్లాడినాం. అన్న అందరితో మాట్లాడింది, మా ఫ్రెండ్స్ అందరితో. ఇక దాని తర్వాత మళ్ళీ మొన్న చందనగర్ హాస్పిటల్కి వెళ్ళినాము. అక్కడ అదే లాస్ట్ చూపు అంతే. ఐసీయూలో ఉండే, చాలా సీరియస్ ఉండే, కాళ్ళు మొత్తం బొగ్గలు వచ్చేసినాయి, చాలా సీరియస్ ఉన్నాడు, బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయిందని చెప్పి డాక్టర్ చెప్పినందుకు ఇక అదే లాస్ట్ అంతే. ఇక సరైన హెల్ప్ అయి ఉంటే వెంకట్ గారు బతికేవారంటూ కూడా చెప్తున్నారు. హెల్ప్ పరంగా అంటే చాలామంది చేసిరు. కొంచెం కొద్దిగా ఇంకా కొంచెం హెల్ప్ చేస్తుంటే అన్న బతికేవాడే. ఫేక్ కాల్ అయితే సినిమా ఇండస్ట్రీ కన్నా ముందు మాత్రం ఏంటంటే రాజకీయ నాయకులు ముందుకు వచ్చి భయ వాళ్ళకి యాడ్సాప్ చెప్తాను. ఎందుకంటే 18 రోజుల నుండి అన్న వెంట మేమున్నాం. అన్నను పిలిచినప్పుడు కూడా అన్న వచ్చేది. మాకు ఆర్బిఎంలో ఉన్నప్పుడు ఏంటంటే బోడుప్పల్లో ఉన్నప్పుడు ఇక ఒకే అవుతాండు అనుకున్నాం. అయితే మాకేంటంటే తలసాని శ్రీనివాస్ ఇట్లా ఎమ్మెల్యే వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ బిడ్డ హాస్పిటల్ చేసిర్రు. అక్కడ మెరుగైన చికిత్స చేసేది కానీ పాపం ఏంటంటే బాడీ సహకరించక చాలా ఇక అయిపోయింది. ఎందుకంటే నిన్నటి వరకు నేను అన్నతోనే ఉన్నా. నిన్న మార్నింగ్ వరంగల్ పోయినా 8:30కు ఏంటంటే అన్న చనిపోయింది అని ఉడుతున్నా. మళ్ళీ పుట్టిన నేను ఏంటంటే వరంగల్ నుండి ఇక్కడికి వచ్చిన భయ్య. మూవీ ఆర్టిస్టుల దగ్గర నుంచి సరైన హెల్ప్ జరిగిందా లేదా అంటే ఇప్పటివరకు కూడా ఎవరో స్పందించినట్టుగా చెప్తాం. కొంతమంది హీరోలు విశ్వక్సేన్ అవును, విశ్వక్సేన్ బాబు వీళ్ళందరూ ఇచ్చారని చెప్తున్నారు కదా. ఏమో నాకు తెలియదు కానీ విశ్వక్ బాబు అయితే మా ముంగటనే విశ్వక్సేన్ వచ్చి వాళ్ళ పిఏతోని చెక్ పంపించిండు. ఇంకా మొన్న ఏదో ఫౌండేషన్ వాళ్ళు హీరోని అంటే అతను కూడా వచ్చి బాగా స్పందించిండు. మన యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు వీళ్ళు అందరూ అన్నకు కొద్దిగా హెల్ప్ అయితే చేసారు. అన్నకైతే ఇంకోటి మినిస్టర్లు కూడా వాళ్ళు కూడా వచ్చి అన్నకు హెల్ప్ చేశారు. కేవలం బాడీ సహకరించకనే అవునవును, బాడీ సహకరించలే, జాంటీస్, బాడీ ఫుల్ ఇన్ఫెక్షన్ ఇవన్నీ రావడంతో అన్నకు లేకుంటే ఆపరేషన్ 2 years అనుకుంటా. 2 years కాకపోతే మధ్యలో క్యూర్ అయిన మంచిగా 3 years నుంచి అన్న ఒక ఏంటంటే సంవత్సరంన్నర వరకు మంచిగా షూటింగ్ చేసి అన్ని చేసి మళ్ళీ ఏమైందంటే ఒక 1 year ఇట్లా ఇది అయిపోయింది. ఇన్ఫర్మేషన్ ఏమన్నా అంత ఐడియా మాకు తెలియదు. మా టీం వాళ్ళు వస్తున్నారు, గబ్బర్ సింగ్ టీం అందరు వస్తున్నారు, అందువేళ ఉన్నారు, ఆల్రెడీ బయలుదేరారు, వాళ్ళందరూ వస్తున్నారు. మన ఏంటంటే గబ్బర్ టీం వీళ్ళు అక్కడ ఆర్బిఎం వచ్చుడుతోనే అక్కడికి వచ్చేసి వీళ్ళ స్వయాన ఎవరెవరు ఉన్నారు వాళ్ళ ఇంటికి కూడా పోయి కూడా ఇట్లా అన్నని బతికించాలని ఏంటంటే గబ్బర్ సింగ్ టీం కూడా చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే వాళ్ళు కూడా అన్న గురించి ఎంతో తాపత్రయం పడ్డారు భయ. ఎందుకంటే నేను ప్లస్ గత ఏంటంటే 18 రోజుల నుండి అన్న వెంటనే ఉన్నా, నేను అదే హాస్పిటల్ చుట్టూ అది ఉన్నా కాబట్టి వీళ్ళు కూడా బాగా చేశారు. కానీ పెద్ద వాళ్ళు ఏంటంటే రాలే భయ. అన్న నేను చిన్నప్పటి చూస్తున్నా నా వెంకటన్నకు పెద్ద ఫ్యాన్. నేను అంటే వెంకటన్నకు పెద్ద ఫ్యాన్. మేము ఆ చిన్న తొడవటి చిన్న ఆది డైలాగ్ ఉంది కదా, అది కానీ యోగి కానీ బన్నీ చాలా సినిమాలు ఉన్నాయి వెంకటన్న. ఎన్ని సినిమాలు అని చెప్పలేము, అది ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. ఆయనను చూసి ఇన్స్పిరేషన్స్తోని మేము కూడా తెలంగాణ స్లాంగ్లో డైలాగ్లు కొట్టాలన్నట్టు నాకు కూడా ఉండే అప్పట్లో. అట్లా అన్న ఇన్స్పిరేషన్తో మేము కంటిన్యూ అయిపోయినాం. ఒక 18 years నుంచి మేము చేస్తున్నాము. కాకపోతే నాకేంటంటే గుర్తింపు మాది గబ్బర్ సింగ్ అనే ఒక మూవీలో నేను వెంకటన్న ఇద్దరం పక్క కూర్చొని నాది ఒక సాంగ్ చేసినాము. వెంకటన్న కూడా ఫుల్ ఎంజాయ్ చేసినాం ఆ టైంలో. వెంకటన్న కూడా బాగా మాకు ఎంకరేజ్ చేస్తుండే, ఇట్లా చేయి అట్లా చేయి అని చెప్పి. సీనియర్ కదా మాకన్నా, మాకు బాగా చెప్పేవాడు. కానీ ఇవాళ అన్న లేడని లోటు మాత్రము తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కాదు కదా, మొత్తం అసలు తెలంగాణ కాదు ఆంధ్ర కాదు అన్ని స్టేట్ వాళ్ళు ఆయనకు పెద్ద అభిమానులు ఉన్నారు. మొత్తం మామూలు ఉండవు. ఆయన డైలాగ్లు చెప్తేనే వాళ్ళ థియేటర్లో నేను చెప్పలేకపోతున్నా. థ్యాంక్ యూ. విశ్వ వెంకట్ గారికి అసలు అంటే హెల్ప్ చేసి ఉండుంటే ఒకవేళ ఈ పరిస్థితి వచ్చేదా? హెల్ప్ చేసేది ఉందంటే ఇంకా అది దేవుడి చేతులు ఉంటుంది కదా బిడ్డ. హెల్ప్ చేసే వాళ్ళు చేస్తారేమో కానీ బ్రతికే రాత ఉంటే కంపల్సరీ మంచిగా అయిపోతుండే. ఆయన దాడికే ఉందేమో, ఏం చెప్పలేము కదా. చేసిండు కానీ ఇక హెల్ప్ చేయాలంటే ఇక వాళ్ళకు కూడా ఉండాలి కదా బిడ్డ.
హెల్ప్ చేయాలన్న ప్రేమ ఉంటే తప్పకుండా హెల్ప్ చేస్తారు. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు? నాకు తెలిసి అయితే సంవత్సరం నుంచి ఎక్కువ బాధపడుతున్నాను. అంతకుముందుకు 2 సంవత్సరాలు బాధపడ్డాడు. బాగా అయిపోయిందని అన్నారు, తెలియదు ఇక. దాని తర్వాత మేము కూడా దూరమే ఉంటాం. ఏంటి హీరోలు ఎవరైనా చేశారా? లేదమ్మా, అది తెలియదు నాకు. హెల్ప్ చేసిండొచ్చు కదా, ఇంతగానో యాక్షన్ ప్రతి సినిమాలలో ఉన్నాడు ఆయన. అదే హెల్ప్ చేయాలనే కోరుకుంటున్నాం. ఇప్పుడు కూడా వాళ్ళ కుటుంబంకి ఏం ఆధారం లేదు, హెల్ప్ చేస్తే బాగుంటుంది, అది నేను కోరుకునేది. లాస్ట్గా ఎప్పుడు చూసారు? మేము ఒక 15 రోజుల ముందు చూసినాం, కానీ బెడ్ మీదనే ఉన్నాడు. మంచిగా అయిపోతాడు, డోనర్స్ దొరకాలని చెప్పారు, కానీ అంతకు మించి ఏం చెప్పాలి. డాక్టర్స్ కూడా ఏం చెప్పలేదు, బాగా అవుతారమ్మా అన్నారు. మేము పోయి అడిగితే బాగా అయిపోతారమ్మా, కిడ్నీ మారుస్తే బాగా అవుతుంది. కానీ వాళ్ళ కొడుకులది కూడా ఏ సెట్ కాలేదు, చూసినాం అది కూడా. కానీ బయట ఎవరైనా దొరకాలని చూసిన కానీ దొరకలేదు కదా. ఇంకైనా ప్రభాస్ గారు హెల్ప్ చేస్తారని ఒక రాంగ్ కాల్ రావడం చేత చాలామంది హెల్ప్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఆగిపోయారు. దానివల్ల ఏమైనా ఇబ్బంది పడ్డారా? లేదండి, అది నాకు తెలియదు. నేను కూడా మా బావగారు చనిపోయినా నేను అక్కడ వెళ్ళిన, అందు గురించి ఇంకా నాకు అంతగానం తెలియదు. 15 రోజుల నుంచి అయితే నాకు తెలియదు. ఇంకా ఎన్నో రోజుల నుంచి పోరాడుతున్నారు, ఆయనకి మంచి ట్రీట్మెంట్ అందించాలని, ఆయన బతికించుకోవాలని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేకపోయి ఆయన మరణం జరిగింది. అంటే ఎలా చూడొచ్చు దీన్ని? అంటే ఆయన మంచిగా యాక్ట్ చేస్తూ మంచి సినిమాలు చేసి అందరితో నటించాడు. ఇండస్ట్రీ అందరికీ విశ్వ వెంకట్ అంటే చాలా చాలా ముఖ్యమైన వ్యక్తిలాగా ఉన్నారు. కానీ ఇండస్ట్రీ నుంచి ఎలాంటి హెల్ప్ అయితే మాకు రాలేదండి. ఈ హెల్ప్ వచ్చి ఉంటే కంపల్సరీ మంచి హాస్పిటల్కి తీసుకెళ్తే కంపల్సరీ బ్రతికేటోడేమో మేబీ. కానీ ఎక్కడి నుంచి హెల్ప్ రాలేదు కాబట్టి ఇట్లా జరిగిపోయిందండి. అంటే ప్రభాస్ గారు కాల్ ఫేక్ అనేసి తెలిసింది, ఆయన ఒక హెల్ప్ చేస్తున్నారని చాలామంది వెనక్కి వెళ్ళారని కూడా చెప్తున్నారు. అది ఫేక్ న్యూస్ని పట్టుకొని వెనక్కి అయితే వెళ్ళినారు, కానీ అది ఫేక్ అని వాళ్ళకి కూడా తెలుసు కదా. ఇప్పుడు ప్రభాస్కి తెలుసు కదా, నేను కాల్ చేయలేను, నేను హెల్ప్ చేయలేను అని చెప్పి. మరి తనైనా ఒకసారి వచ్చి మీడియాకైనా లేకపోతే ఏదో ఒక ద్వారా సోషల్ మీడియా ద్వారా చెప్పేది ఉండే కదా, నేను చేయలేదు హెల్ప్ అని చెప్పేసి. మరి అసలు తను ఎందుకు రెస్పాన్స్ అవ్వలేదు అని మాకు ఇప్పటివరకు తెలియదండి. నేను ప్రభాస్తో మాట్లాడినా కాల్ చేసి, ఇట్లా హెల్ప్ కావాలి సార్ అని చెప్పి. సార్తో మాట్లాడి నేను చెప్తానని చెప్పిండు. తర్వాత నేను కాల్ చేసినా కానీ రిసీవ్ చేస్తలేడు, మాట్లాడట్లేదు. ఇంకోటి డాడీ ఫొటోస్ కూడా పంపించిన, ఇట్లున్నాడు చూడండి వెంటిలేటర్ మీద అంటే కూడా అసలు ఎలాంటి కాల్ లేదండి. సోను సూద్తో కూడా మాట్లాడినా తను కూడా మేనేజర్ అంతే చెప్పిండు, మేము చూసుకుంటాం, అపోలో పంపిస్తా అని చెప్పి. 10-15 డేస్ నుంచి రేపు అని చెప్పుకుంటేనే 16 డేస్ వరకు ఇట్లా హాస్పిటలైజ్ చేసి ఇట్లా అయిపోయిందండి. ఎందుకు హోప్ ఇచ్చిరో కూడా తెలియదు మరి వాళ్ళు. అంటే జస్ట్ అదే మాట్లాడలేదండి. 1 వీక్ నుంచి ఎవరితో ఏం మాట్లాడట్లేదు, మొత్తం కోమాలోనే ఉన్నాడు డాడీ. అంటే 80% కోమాలోనే ఉన్నాడు. మాతో గత 2 ఏళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉన్నారని చెప్తున్నారు. 2 ఇయర్స్ కాదండి, 5 ఇయర్స్ అవుతుంది డాడీ మూవీస్ చేయక. సో ఈ 5 ఇయర్స్ నుంచి ఆయనకి ఇన్కమ్ అయితే ఏం లేదు. అంటే డైరెక్ట్గా మీరు సినీ ప్రముఖులు ఎవరైనా అప్రోచ్ అవ్వడానికి ఏమైనా ప్రయత్నించారా? చాలా ట్రై చేసినాం, కానీ ఎవరినైనా కానీ ఇక్కడ లేము. ఇప్పుడు మంచు విష్ణు గారికి కూడా మేము కాల్ చేసాం, తను కూడా ఇక్కడ లేడు, అవుట్ ఆఫ్లో ఉన్నాడు అని చెప్పి చెప్తున్నాం. మేము వస్తామండి అని చెప్తే కూడా రానివ్వట్లేదు అంతే. అంటే సినీ అసోసియేషన్ కూడా ఒకటి ఉంటుంది కదా, అది డాడీ ఏం తీసుకోలేడండి, మెంబర్షిప్ ఏం తీసుకోలేదు. చాలా మంది అడిగేది ఏంటంటే ఆయనకి సినిమాలే కాకుండా బిజినెస్ ఉంది కదా, మరి ఎందుకు ఇలా ఈ పొజిషన్కి ఎందుకు రావాలి? బిజినెస్ అంటే ఉండే కానీ అందులో లాస్ వచ్చిందండి. మోసం చేసిర్రు డాడీని. చెరువు ఉండే అక్కడ వాళ్ళు డాడీకి చెప్పకుండా ఫిష్లు అన్నీ తీసుకొని అట్లా చాలా లాస్ చేసేసారు. చాలా లాస్ అయ్యిండు. మళ్ళీ ఆయన చేసింది కూడా అందరికీ ఫ్రీగానే ఇచ్చిండు అమౌంట్, కానీ ఎవరి దగ్గర నుంచి కూడా రిటర్న్ తీసుకోలేడు. కానీ ఇప్పుడు అదే చేతులు తీసుకున్న వాళ్ళు కూడా కనీసం వచ్చి ఇవ్వట్లేదు, కనీసం ముందు కూడా ఉండట్లేదు. మేము ఉన్నామని కూడా ఒక ధైర్యం కూడా ఇవ్వట్లేదు. చాలా హెల్ప్ చేసిండు, చాలా మందికి చేసిండు. ఇప్పుడు ఎవరు ఒక్కరు కూడా చేయట్లేదు. చాలా పెద్ద పెద్ద సినిమాలు చేశారు, చాలా బిజీ ఉండే. అప్పుడు డాడీ ఒక్కొక్క రోజు 2 మూవీస్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అంటే దాదాపు ఒక 100 సినిమాల వరకు అయితే నటించడానికి 100+ ఇప్పటివరకు ఏ దర్శకుడు కానీ ఏ నటులు కానీ ఇప్పటివరకు ఎవరు అప్రోచ్ రాలేదండి. అంటే గతంలో కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టి మీరు సాయం కోసం ఆర్జించారని తెలుసు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కరు కూడా రాలేదు మీ వరకు? రాలేదండి. విశ్వక్సేన్ హీరో మాత్రమే ఇచ్చిండు. అదేంటి జట్టి మూవీ కొత్త హీరో కృష్ణమాన్యన్, తను 2 lakhs ఇచ్చిండు. వాళ్ళ మూవీస్లో డాడీ అసలు చేయలేదు, అయినా కానీ వాళ్ళు హెల్ప్ చేశారు. చేసిన వాళ్ళ హీరోస్ మాత్రం హెల్ప్ చేయలేదు. లేదండి, చేయలేదు. అంటే ఏమనిపిస్తుందమ్మా మీకు? ఇంతకు ముందు అప్పుడు చేసిండు, ఫస్ట్ టైం అయినప్పుడు బాగా సిక్కున్నప్పుడు 2 lakhs పంపించిండు. ఇప్పుడు మేము అడిగినా కానీ పంపించలేదు, మాట్లాడలేదు, ఏం లేదు అసలు.
మమ్మీకి అయితే ఏదైనా ఆధారం కావాలండి ఇండస్ట్రీ నుంచి. ఇప్పటికైనా కనీసం మా మమ్మీకన్నా హెల్ప్ చేయండి. డాడీకి చేయలేదు. ఇప్పుడు డాడీ ఒక ఇల్లు మాత్రమే ఉంది అంతే, ఇంకేం లేదు. ఇన్కమ్ అయితే ఇక లేదు. ఇంకా ఇప్పుడు ఆయన ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు మిమ్మల్ని అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరిని ఇండస్ట్రీ సైడ్ ఎవరిని ఎవరిని పంపించలేదు. ఇష్టం ఉండదు డాడీకి. అసలు మేము షూటింగ్స్కి కూడా రాము. అసలు మీడియాకి కూడా ఇది డాడీ వల్లనే ఇది ఫస్ట్ టైం ఇట్లా నేను మాట్లాడటం కూడా. అసలు ఎక్కడ మాట్లాడము వెళ్ళము. ఇప్పుడు ఎప్పుడు ఆయన ఏం పంచుకోరా మీతో ఇంట్లో సినిమాల గురించి కానీ? మాట్లాడతాడు చెప్తాడు, అంతా బాగానే ఉంటుంది. కానీ మేము షూటింగ్స్కి రాము అంతే, నేను మమ్మీ రాము. అంటే దాదాపు హెల్త్ పాడైపోయిన నుంచి ఇప్పటి వరకు ఎంత ఖర్చు అయిందమ్మా? 4,80,000 అయింది ఆర్బిఎం హాస్పిటల్లో. ఇక్కడ పిఆర్కే హాస్పిటల్లో మాత్రం మాకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చారు. అంటే నిన్న అమౌంట్ పే చేస్తాం అనుకున్నాము, వాళ్ళు అసలు ఏం వద్దన్నారు. ఇప్పుడు డోనర్ దొరక్క డబ్బులు లేక డోనర్స్ చాలా మంది ఉన్నారు, కానీ 50 lakhs 60 lakhs అడుగుతున్నారు. కొంతమంది 1 crore కూడా అడుగుతున్నారు. కాకపోతే మా దగ్గర అమౌంట్ లేదు. అంత అమౌంట్ ఉంటే మేము 2 వేయించేస్తాం కదా. అట్లా అమౌంట్ వల్ల, ఇలాంటి ఫేక్ న్యూస్ వల్ల, ఇవ్వకపోయినా ఇచ్చిన అని చెప్పడం వల్ల, రామ్ చరణ్ కూడా హెల్ప్ చేయలేదు, సమంత హెల్ప్ చేయలేదు. వాళ్ళందరూ చేసినామని చెప్పి 70 lakhs ఇచ్చారు, 50 lakhs ఇచ్చారు అని చెప్పి అన్ని పిచ్చి పిచ్చి న్యూస్లు మాత్రం రాసేసుకున్నారు మీడియా వాళ్ళు. మీరే హెల్ప్ చేయమంటారు, మళ్ళీ మీరే ఇలాంటి న్యూస్లో తీస్తే ఇంకెక్కడ హెల్ప్ వస్తుంది అసలు మాకు? ఫేక్ న్యూస్ వల్ల ఇంతవరకు మాకు అసలు ఎలాంటి అమౌంట్ పడలేదండి. అంటే 100 సినిమాలు చేశారు కదా దాదాపు, ఇప్పటి వరకు ఎంతో కొంత అయితే సంపాదించండి చెప్తున్నా కదా, సంపాదించండు. కానీ అది అంతా ఫ్రీగానే అయిపోయింది. అది ఎవరికైనా కానీ హెల్ప్ చేసే రకమే డాడీ. ఎవరన్నా ఏదైనా కావాలంటే ఫోన్లోనే వేసేస్తాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇస్తాడు, అలాంటి రకం. కానీ ఇప్పుడు వాళ్ళు వచ్చి మాత్రం చేయట్లేదు. ఇంతవరకు ఏ ప్రాపర్టీ కానీ ఏ సేవింగ్స్ ఏవి పెట్టుకోలేదు. లేదు, ఒక 2 ఇల్లులు మాత్రమే ఉన్నాయి అంతే. ఇప్పుడు తాత వాళ్ళది, డాడీ వాళ్ళది అంతే. అసలే ఇప్పుడు తెలిసిందండి ఇలా? నైట్ 10:30 కల్లా తెలిసిందండి. ఇప్పుడు అంటే చాలా సినిమాలు చేశారు, కానీ ఎవరు హెల్ప్ చేయకపోవడానికి కారణం ఏంటంటే? అదేం తెలియట్లేదండి. ఎందుకంటే ఇంతకుముందుకు 2-3 సార్లు అయినప్పుడు అందరు బాగానే హెల్ప్ చేశారు. ఇప్పుడు కూడా కొంతమంది ఇచ్చేవాళ్ళు ఇచ్చారు, పెద్ద పెద్ద వాళ్ళు అయితే రాలేదు. అంటే చాలా పెద్ద ఎన్టీఆర్ గారు, అలాగే వివి నాయక్ గారు డైరెక్షన్ చాలా సినిమాలు చేశారు, వాళ్ళు ఎందుకు హెల్ప్ చేయట్లేదు అంటే? లేదంటే ఇప్పుడు ప్రభాస్ గారు చేస్తా అని చెప్పి 50 లక్షలు అని చెప్పి రాంగ్ ఫ్రాంక్ కాల్ ఒకటి వచ్చింది, దానివల్ల వెనక్కి వెళ్ళిపోయారంట. అంటే కావచ్చు, వాళ్ళ పిఏ, ప్రభాస్ వాళ్ళ పిఏ ఫోన్ చేసి చెప్పడం జరిగిందనమాట, మీరు కిడ్నీ సంపాదించుకోండి, మేము ఖర్చు మేము పెట్టుకుంటామని. మళ్ళీ ఫోన్ చేస్తే ఎవరు లిఫ్ట్ చేయలేదు, ఇంకా ఫేక్ కాల్ అనేసి అర్థమైంది. కొంతమంది ఇచ్చేవాళ్ళు ఇచ్చారు, చిన్న చిన్న వాళ్ళు. ట్రీట్మెంట్ 2-3 సార్లు అవుతూనే ఉంది కదా, ఇంకా అన్నయ్య ఆరోగ్యానికే ఖర్చు అవుతా పోయింది. ఆయన ఆరోగ్యం ఉప్పల్లో ఉన్నప్పుడు కొంచెం పర్వాలేదు అనిపించింది, బాగా అయిపోతాడు అని మాట్లాడడం కూడా జరిగింది. తినాలని కూడా అనుకుండు, ఏం తింటావు అని అంటే ఉప్మా అనేసి అన్నాడు. కానీ ముక్కులో నుంచి పైప్ వేసి జ్యూసెస్ మాత్రమే ఇవ్వడం జరిగింది. మేము పెట్టలేని పరిస్థితి ఉండే ఇంకప్పుడు. ఇంకా ఆ రోజు ఒక్కరోజు మాత్రమే మాట్లాడిండు. ఆ తర్వాత మళ్ళీ పిఆర్కే పోయిన తర్వాత అసలు అప్పటికి కాలు నుంచి ఇన్ఫెక్షన్ మొత్తం బాడీ మొత్తం స్ప్రెడ్ అయింది. ఇంకా ఇన్ఫెక్షన్ వల్ల కోమాలోకి వెళ్ళిపోయాడు. అంతే, ఒక్కరోజు మాత్రమే అందరితో మాట్లాడాడు, వచ్చిన వాళ్ళతో, ఫ్యామిలీతో, అందరితో. తింటానని కూడా అడిగాడు. ఒక్కరోజు మాత్రం. చాలా హెల్ప్ చేసేవాళ్ళు అంటే కదా. అవును, అందరికీ అండగా నిలబడేవాడు మా ఆయనే. ఆర్థిక పరిస్థితి బాగాలేదు. అందరం కూడా, మేము కూడా అందరం హెల్ప్ చేసాము. కానీ లక్షలు కదా, ఇంకా అంతా మిడిల్ క్లాస్ కాబట్టి ఇంకా ఎవరికి ఎంత తోచితే అంత ఇచ్చారు అందరూ. ఓకే, అంటే ఎమ్మెల్యేలు అలా పొలిటికల్ సపోర్ట్ వచ్చారు, ఒకరిద్దరు. మైనం హనుమంతరెడ్డి వాళ్ళు వచ్చారు, 1-2 లక్షలు ఇచ్చారు. ఇప్పుడు అంటే కాళ్ళు మోకాళ్ళు కూడా నొప్పి అంట. అవును, ఆవిడకి కూడా ఆర్థిక సాయం కావాలని అందరూ అడుగుతున్నారు. అంటే ఈయనకి ఎలాగే చేయలేకపోయారు, ఆవిడకైనా చేయండి అని అంటున్నారు. అట్లా ఆవిడకి ఏం ప్రాబ్లం ఉంది? నీస్ ప్రాబ్లం, నడవలేకపోవడం. దాని గురించి ఆమె కూడా ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంది, వదిన కూడా. అన్నయ్య మాత్రం మాకు అందరికీ అండగా ఉండేవాడు. మాకు ఒక ధైర్యం ఉండే, అంటే మేమే కాదు, ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా ఫిలిం ఇండస్ట్రీ కూడా మంచి ఆర్టిస్ట్ని కోల్పోయినట్టే లెక్క. అందరం తట్టుకోలేకపోతున్నాం మేము, అన్నయ్య లేడు అన్న విషయం. కోట శ్రీనివాసరావు గారు, ఈయన ఒక లెజెండ్స్ అని చెప్పుకోవాలి. చాలా బాగా
మాట్లాడుతూ ఒక గొప్ప నటులను చూసిన మన ఇండస్ట్రీలో అద్భుతం ఏంటంటే ఒక స్లాంగ్తో వచ్చిన ఆర్టిస్టులను కూడా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకు వాళ్ళ స్థానాన్ని ఇచ్చింది ఈ టాలీవుడ్. ఆ స్థానంలో ఫిష్ వెంకట్ అనేది ఒక మార్కు. మనందరికీ తెలుసు ఆది చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ గారి చిత్రం ద్వారా తొడగొట్టు అన్న ఒక డైలాగ్ తోటి ఒక కెరీర్ని బిల్డ్ చేసుకొని ఒక అద్భుతమైన స్థానాన్ని సంపాదించుకునేవాడే ఫిష్ వెంకట్. ఆయన స్థానాన్ని సంపాదించుకోవడం కాదు, అందరి మనసులను దోచుకొని అందరి డైరెక్టర్లకు కావచ్చు, అందరి ప్రొడ్యూసర్లకు కావచ్చు, అందరి నటీనటులకు కావచ్చు, చిన్న పెద్ద అని సంబంధం లేకుండా కాక బాబాయ్ అని సంబోధిస్తూ ఆయన ప్రేమ ఆయనకు అంటే ఎంతసేపు ఎదుటోనికి ఏదైనా ఇవ్వాలా ఏదన్నా చూసుకోవాలా అంటే ఎంత ప్రేమ పంచుకోవడానికి దావతులైనా ఇద్దామని అంటే అంత ప్రేమ చూసుకునేవాడు. సరే మనందరికీ జీవితంలో నటీనటులకు అంటే మేము అలాంటి చిన్న ఆర్టిస్టులు గొప్ప నటులను చూసి నేర్చుకునేవి ఉంటాయి. ఇలాంటి మా బాబాయిని చూసి నేర్చుకునేది ఏంటంటే జీవితం అనేది చాలా విలువైంది, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, సమయాన్ని గుర్తించుకొని ముందుకెళ్ళాలి. ఇప్పుడు నేను చెప్తున్నా, నేను అప్కమింగ్ ఆర్టిస్టులకు కావచ్చు, మిగతా ఆర్టిస్టులకు కావచ్చు, ఇక్కడున్న మీడియా మిత్రులకు కావచ్చు, యూత్కి కావచ్చు, మన ఆరోగ్యం మించిన ఆస్తి లేదు. దాన్ని కాపాడుకుంటే కుటుంబాన్ని వదిలేసి వెళ్ళే స్థానం రాదు. మరి ఫిష్ వెంకట్ గారు మరి అతని దగ్గర మనం చూడాల్సిందే పాఠం, గుణపాఠం కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు. అతను లాస్ట్ వరకు కొట్లాడింది ఇంకొద్దిలా బాగుపడి ఇంకొద్దిలా మళ్ళీ లేచి మళ్ళీ నటించి వాళ్ళ కుటుంబాన్ని సెట్ చేయాలి అనే తాపత్రయం ఉండేది. మరి దానికోసం మేము ఫోన్లలో మాట్లాడినాం, ఎందుకంటే షూటింగ్లన్నీ దూరంగా ఉండేది. కానీ వద్దాం అనుకునే లోపు ఇది ఈ విధంగా జరగడం చాలా బాధాకరం. మళ్ళీ చెప్తున్నాను, మన ఆరోగ్యాన్ని మించిన ఆస్తి లేదు. అది కాపాడుకుంటే తప్ప మన కుటుంబానికి మనం చూసుకోవాల్సింది మనం ఉంటేనే మన చరిత్ర. అదొక్కటే మీరు అందరూ నేర్చుకోవాల్సింది, మేమందరం నేర్చుకోవాల్సింది. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మశాంతి కలగాలని, వాళ్లకు ఆయన ఆశీస్సులుండి, వాళ్ళ కుటుంబానికి ఆయన ఆశీస్సులుండి, వాళ్ళ పిల్లలు వాళ్ళు వాళ్ళు వాళ్ళ మన ఫిష్ వెంకటన్న ఎలా అయితే కోరుకున్నారో, ఫిష్ వెంకటన్న వాళ్ళ సంబంధించిన వాళ్ళ గురించి ఏదైతే కోరుకున్నారో వాళ్ళందరూ అలా బ్రతికి ఆనందంగా ఉండాలని మాత్రం కోరుకుంటాం. ఆయన ఆశీస్సులు వాళ్ళకి ఎప్పుడు ఉండాలని, మా కోఆపరేషన్ కూడా వాళ్ళ పిల్లలకి ఎప్పుడు ఉంటుందని మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. ఫిష్ వెంకటన్న లేకపోవడం అనేది ఒక స్లాంగ్, ఒక ఆర్టిస్ట్ లేకపోవడం అనేది ఇండస్ట్రీలో అది కూడా ఒక లోటే, తీర్చలేంది. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మశాంతి కలగాలని మరొకసారి తెలియజేసుకుంటూ నేను మీరు వచ్చారు బ్రదర్. ఇది సందర్భం కాదనుకుంటా, అంటే ఎందుకంటే వస్తువులను నువ్వు కవర్ చేయి. ఎవరు రాలేదు, మనం ఎవరు అనకూడదు. నా పేరు వరంగల్ భాషరాయ్. మా అన్న ఫిష్ వెంకట్ అన్న గత 1 సంవత్సరం నుంచి వెళ్ళి కొట్టుమిట్టులాట ఆడుతున్నాడు, కిడ్నీలు పేలాయి. ప్రతిదానికి మా అన్నగారు ఎవరు వచ్చినా, నా ఫ్యామిలీ వచ్చినా, ఎవరు వచ్చినా అన్న దగ్గరికి పోయి ఈ ప్రతి బోనాల పండుగ వస్తే చాలు అన్న పిలుస్తాడు. ఇక అన్న పిలుస్తాడంటే అన్నకంటే ముందు మా మామ దారి పిలిచేది, పాపం సేటు మీరందరూ రావాలని పిలిచేవాడు. ఈరోజు ప్రతి సినిమాలో హాస్య నటుడిగా చేసినటువంటి మన తెలంగాణ స్లాంగ్లో మాట్లాడినటువంటి మా వెంకటన్న ఇక లేడు అనే వార్త నాకు నిన్న 8:30కు తెలిసిన వెంటనే చాలా బాధగా ఉంది. ఎంతంటే ఇక మామూలు కాదు. ఇక నాతోటి ఉన్నాడు అంటే వరంగల్లో మా తమ్ముడు మా దగ్గరికి వచ్చాడు, మా దగ్గరనే ఉంటాడు. అతనితో పాటు ఎంతో మంది కంపల్సరీ ఏదైనా చేసుకొని ఉంటాం. కంపల్సరీ దయచేసి చెప్తున్నా, మీ మీడియా మిత్రులందరికీ చెప్పేది ఒకటే, అన్న వేయండు, పిల్లలు సెట్ కాలేదు, శ్రవంతికి పెళ్ళి అయిపోయింది, ఆమె వాళ్ళ భర్తతో ఉంటుంది. దయచేసి వదినను మట్టుకు దయచేసి మీడియా మిత్రులారా ఇదంతా వైరల్ చేసి ఒక చిరంజీవి కావచ్చు, తర్వాత
మన ప్రభాస్ గారు కావచ్చు, నాగార్జున కావచ్చు, ఉన్నటువంటి మహేష్ బాబు గారు కావచ్చు, ప్రతి ఒక్కరు ఉన్న ఇండస్ట్రీలో ఉన్నటువంటి మా మంచు విష్ణు గారు కావచ్చు, మా మామ నెంబరు వదినకి ఏదైనా సాయం చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అధికారికంగా కానీ పాపం పిలుచుకొని కానీ ఏదైనా ఒకటి అన్నకు మా గబ్బర్ సింగ్ టీం వాళ్ళు కూడా అన్నం చూసిన కాంచెల్లి బాగా కష్టపడ్డారు. బాగా కష్టపడి ప్రతి ఒక్కరి దగ్గర వీళ్ళు మైనంపల్లి హనుమంతన్న కానీ, తర్వాత ఏపీ నుంచి వెళ్ళి బావా మోపిదేవి వెంకటరమణ గారు మినిస్టర్ గారు, అలాగే చాలామంది ప్రతి ఒక్కరు వచ్చి మన మినిస్టర్ గారు, స్పోర్ట్స్ మినిస్టర్ గారు ప్రతి ఒక్కరు వచ్చి అన్నం పలకరించిళ్ళు, అది చేసిళ్ళు. కానీ 18 రోజుల నుంచి అన్న కొట్టుమిట్టులాటలాడి రాత్రి కన్మూసిండు శుక్రవారం నాడు. దయచేసి చెప్తున్నా, వదిన పరిస్థితి చూస్తే దారుణంగా ఉన్నది, ఇల్లు చూస్తే ఇలా ఉన్నది అనుకుంటారు. ఇండస్ట్రీలో సినీ ఫీల్డ్లో ఎంతోమంది అనుకుంటారు, ఉండేవాళ్ళే బాగా దండిగా ఉన్నారు, లేని వాళ్ళ పరిస్థితులు మా పరిస్థితులు ఇవి. దయచేసి చెప్తున్నా, కొంచెం మనసు పూర్తిగా కొంచెం మనసు అది చేసుకొని వదినను ఒక్కదాన్ని కొంచెం మీరంతా ఎవరైనా కానీ కొంచెం వైరల్ చేసి వదిన గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి, పిల్లలు సెట్ కాలే, పిల్లలు ఎంతంత మాత్రమే చదువుకోలే, వదినను కొంచెం అది చేసుకోలే. ఆమె మోగకాల ఆపరేషన్ జర ముందుకు వచ్చి ఎవరన్నా ఆపరేషన్ చేసి వదిన ఆమె గురించి అది చేయలే. ఆర్థిక సాయం అందుకే చనిపోయారు అని చెప్తున్నారు. అంటే డోనర్ దొరికేశారు కానీ డబ్బులు 50 లక్షలు ఏదో కోట అవుద్ది అన్నారు, అది దొరక్కే ఇలా ఈ పరిస్థితి అయ్యింది అని చెప్తున్నారు. నిజమేనా అంటే వాస్తవంగా చెప్పానంటే ఇప్పటివరకు డోనర్ కూడా ఎవరు దొరకలేదు. ఒకవేళ దొరికినా కూడా 60-70 లక్షలు అంటే వాళ్ళు చర్చుకొని పెట్టుకునే అంత స్తోమత కాదు. మామూలుగా మనం టీవీలలో మనం వైరల్ చేసి పెడితే సెల్ ఫోన్లల్లో ఆటకు రూపాయి 2 రూపాయలు ఆటన వేసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఆడుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రభాస్ గారు 50 లక్షలు ఇచ్చిళ్ళు, 50 లక్షలు ఇస్తున్నారని కూడా చెప్పారు, కానీ అది ఫేకు. ప్రభాస్ గారు ఫేక్ న్యూస్ వల్ల చాలా మంది ఇచ్చేవాళ్ళు కూడా అయిపోయారు. అయ్యో ఇచ్చారు కదా, ప్రభాస్ గారు 50 లక్షలు ఇచ్చారు కదా, ఇంకా మేము ఇచ్చేది ఏంది అని చాలా వరకు కంట్రోల్గా ఉన్నారు. దయచేసి మా నెంబరు, మా మూవీ నెంబరు మా మంచు విష్ణు గారికి, మా మోహన్ బాబు గారికి, అలాగే ప్రతి ఒక్కరు చిరంజీవి గారికి, ఏపీలో ఉన్నటువంటి మా డిప్యూటీ సీఎం మా పవన్ అన్నయ్య గారు కానీ, ప్రభాస్ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, ప్రతి ఒక్క ఎన్టీఆర్ అంటే ఆది సినిమాతో తొడగొట్టు చిన్న అనే దాంతో మా ఒక అన్న పెద్దన్న మా వెంకటన్న ప్రతి దానికి ఆ సినిమా వైరల్ అంత పెద్దగా నడవడానికి కారణం కూడా వివి వినాయక్ గారిది. ఆది సినిమా వివి వినాయక్ అన్న ఎప్పుడు పిలుచుకునేవాడు. ఎందుకంటే ఈరోజు అన్న చనిపోవడం కారణం కూడా కొంతవరకు మా నిర్లక్ష్యం. మేము ఫస్ట్ నుంచి మేము తెలుసుకోలే అన్న ఇట్లయితాడు అనేది. ఇంకోటి ఏంటంటే మా అన్న, మా పెద్దన్న, మా డాన్, మా డై గారు, మా దేవుడు శ్రీహరన్న. ఈరోజు శ్రీహరన్న ఉంటే ఇలా కాకపోవు. ఆయనంత మంచి మనసు కొంతమందికి ఉన్నది, ఆ కొంతమంది కూడా ముందుకు రాలే. ఇప్పుడు వదిన రూపకంగా వదినను కొంచెం అది చేయడానికన్నా కొంచెం ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం భయ్య. నేను మొన్న వచ్చాను భయ్య, మొన్న కూడా వచ్చాను. ఏది మన బోడుపుల హాస్పిటల్లో వచ్చాను నేను. మా అన్న నీ తమ్ముడిని పాసన వచ్చిందన్న అని మా మిస్సెస్ నేను వచ్చి మాట్లాడి చేసి, మా తమ్ముడు మా అన్నయ్య కొడుకు పవన్ పాషా దాదాపు 20 రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నారు. నేను లేకున్నా పర్లేదు మీరైతే ఉండాలని చెప్పి ఇక్కడనే పెట్టుకుంటున్నా. వాళ్ళ ఫ్యామిలీకి చేదోడు వాదోడుగా కంపల్సరీ మా వాళ్ళు ఉంటారు కూడా. ఇక్కడి నుంచి కూడా వదినను పిల్లలని వదిలిపెట్టేది లేదు. మాకు సాయశక్తుల కలిగిన దాంట్లో మా వదినని తీసుకుపోయి మా వంతు సాయం చేసుకుంటాం. ఎందుకంటే మా బావగారు మోపిదేవి వెంకటరమణ, అర్జున్ రావు గారు, అలాగే మా మైపాల్ బావగారు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి సాయం చేసి, మైపాల్ బావగారు బాగా చేసిండు, ఇక్కడనే ఉన్నాడు ఎక్కడో పాపం. ఆయన కూడా చాలా వరకు మా అన్నకు సాయం చేసిండు. ఇక ఏదైనా మేము ఉన్నాం, మీ మీడియా మిత్రులు కొంచెం వైరల్ చేసి దీనికి అజ్జేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫిష్ వెంకట్ అనే ప్రత్యేక ఒక నామాన్ని ఆయనకు మాత్రమే సొంతం చేసినటువంటి ఫిష్ వెంకట్ గారు లేకపోవడం అంటే చాలా చాలా బాధ అనిపిస్తుంది. మేము వారికి తోడుగా అండగా ఉన్నామని చెప్పి గత 2 వారాల నుంచి ఎందుకంటే మాకు తెలిసిన క్షణం నుంచి చాలా మటుకు అంటే నేను చెప్తున్నా ఏంటంటే ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకు ఈ విధంగా చేశారో నాకు అర్థం కావట్లేదు. ఏ కోశాన్ని కూడా పట్టించుకోలేదు. మూవీ ఆర్ట్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఏ కోశాన్ని పట్టించుకోలేదు. ఇది చాలా చాలా ఇబ్బందికర వ్యవహారం. అంటే మేము అండగా ఉన్నాం కాబట్టి అంతేది మాట. ఏ నటుడు కూడా ఆ మా అసోసియేషన్ ఆఫీస్లో మెంబర్గా ఉండి స్థిరంగా ఆరోగ్యం లేకపోతే మీరు పట్టించుకోండి. ఇది భవిష్యత్ తరాలకు చాలా ఇబ్బందికరమయ్యే ఒక చాలా వార్త ఇది. మేము అప్పుడు మంత్రి గారు వాకిడి శ్రీహరి గారు, మైనంపల్లి హనుమంత్రి గారు, నేను తోడుగా వారికి ఆర్థిక సాయం చేశాము. అయినా కూడా ఏ కోశనా కూడా వేరే వాళ్ళు పట్టించుకోకపోవడం కొంచెం ఇబ్బందికరమైంది. కాబట్టి ఇలాంటి రోజులు రావద్దని కోరుకుంటూ ఉంటాం.
ప్రభుత్వం తరపు నుంచి ఏమన్నా ప్రభుత్వం పక్షాన నా సొంత పక్షాన కూడా వాళ్ళ కుటుంబం అండగా ఉంటాము. ఓకే. గతంలో కూడా నేను నా సాయం చేశాను, చేయించాను కూడా. ఓకే. మైనంపల్లి హనుమంతరావు గారితో, వాకటి శ్రీహరి గారితో నా స్నేహితులు కూడా సాయం చేయించాను. నేను కూడా చేశాను, ఇప్పుడు చేస్తాను. ఎందుకంటే మా కుటుంబ పరంగా మేము చేసుకుంటాం, కానీ ఇండస్ట్రీ పరంగా ఇండస్ట్రీకి ఫిష్ వెంకట్ అనే వ్యక్తి ఒక శక్తిగా మారి చాలా మట్టుకు అంటే జూనియర్ ఆర్టిస్టులు అందరికి కూడా ఆయన ఒక కమాండింగ్ కెప్టెన్గా పనిచేసినాడు. 250 సినిమాలు చేసి అందరి యొక్క నటులు చూపించారు. కానీ వారిని కూడా ఏ కోచ్ అయినా కూడా మూవీ అసలు మా వాళ్ళు పట్టించుకోవడము చాలా ఇబ్బందికర వ్యవహారం. ఎందుకంటే మానవత దృక్పథం చాలా ఇంపార్టెంట్. మానవత దృక్పథం లేకపోవడం వల్ల ఈ ఫిలిం ఇండస్ట్రీ పైన కూడా ఇది ఒక అవాంఛమైన ఒక వ్యవస్థ అవుతుంది. ఎందుకంటే మన నమ్మకంతో మేమే నమ్మకంతో వచ్చినారు. అసోసియేషన్లో సభ్యత్వం అయితే మేము బాగుంటామని వచ్చిన వారికి కూడా ఇలాంటి ఆదుకోవడం చాలా ఇబ్బందికర వ్యవహారం. ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా చూడాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతాను. ప్రత్యేకంగా మంత్రి గారి దృష్టి తీసుకొచ్చాను, మంత్రి కోమటిరెడ్డి గారి దృష్టి తీసుకొచ్చాను. 100కు 100% న్యాయం చేయాలని చెప్పాను. ఆయన కూడా రావడం జరుగుతుంది. సినిమాటోగ్రఫీ మంత్రి గారికి గౌరవ పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆయన కూడా వస్తున్నారు. ముఖ్యంగా నా ఉద్దేశం ఏంటంటే అసోసియేషన్ వారు అంటే చాలా మంది జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు. అంటే వెంకట్ గారు కాబట్టి ఫేమస్ అయ్యారు కాబట్టి తెలిసింది మనకు. లేకపోతే వేరే వాళ్ళు చాలా ఇబ్బంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆదుకోండి. అందరూ మెడల్లో 500 కోట్ల సినిమాలు తీస్తున్నాము, 1000 కోట్ల సినిమాలు తీస్తున్నాము అని చెప్పడం కాదు. కనీసము 100 రూపాయలు ఒక సాయం చేసి ఉంటే బాగుంటుంది కోరుకుంటాను. ఫిష్ వెంకట్ గారి కుటుంబానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అండగా ఉంటుంది, ఉండి తీరుతుంది. నేను వాళ్ళ కుటుంబ సభ్యునిగా ఒక ఫిషరీ చైర్మన్గా చెప్తున్నాను. ఫిష్ వెంకట్ గారిని వారి కుటుంబానికి అండగా ఉంటాం.